హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ బై హ్యాకింగ్ ఇన్ తెలుగు. టుడే టాపిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ గురించి. హెచ్టిఎంఎల్ గురించి స్టార్ట్ చేసే ముందు ఇది గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ ఎక్కువసేపు ఉంటుంది, మోటివేషన్ ఎక్కువసేపు ఉండదు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకొని మీకు అర్థమవుతుంది పోను. ఓకే, సో బిగిన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, ఏమని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనా? సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ని, ఓకేనా, సో ఇది ఒక డాక్యుమెంట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఒక డాక్యుమెంట్ని నెట్వర్క్ ద్వారా, అర్థమవుతుందా? సో ఒక నెట్వర్క్ ద్వారా ఒక డాక్యుమెంట్ని పంపించాలి అనే థాట్ ఎవరికి వచ్చింది ఫస్ట్? ఎవరంటే దాని పేరు ఏం పేరు అంటే అతని పేరు, ఓకేనా, టిమ్ బెర్నర్స్-లీ. ఓకేనా? సో ఈయన వచ్చేసి నెట్వర్క్స్ ఒక సీక్రెట్స్, ఓకేనా, సో ప్రైవసీ అనుకుందాం. ఓకేనా? సో ప్రైవసీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ని నెట్వర్క్ ద్వారా పంపించాలనేసి ఈ హెచ్టిఎంఎల్ని క్రియేట్ చేశాడు. ఓకేనా? సో దీని పర్పస్ ఏంటంటే, సో బై నెట్వర్క్ ద్వారా ప్రోటోకాల్ ఏంటి హెచ్టిటిపి హెచ్టిటిపిఎస్. ఓకేనా? సో ఈ 2 ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని ఈ హెచ్టిఎంఎల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో హిస్టరీ గురించి ఇంతే మేబీ. ఓకేనా? సో ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు బేసిక్స్లో కాబట్టి. ఓకే, కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హెచ్టిఎంఎల్లో ట్యాగ్స్ అని యూజ్ చేస్తాం మనం. ఓకేనా? సో మామూలుగా కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే దాంతో కమాండ్స్ అన్నిట్లో, సీలో యూజ్ చేస్తే దాంతో డిఫరెంట్ సింటాక్స్ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా ట్యాగ్స్ అంటాం. ఓకేనా? సో ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి 2. ఓకే, సో ఆల్మోస్ట్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసేవన్నీ ఓపెనింగ్ విత్ క్లోజింగ్. ఓకేనా? సో 2 ఓపెనింగ్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. ఏవో కొన్ని మాత్రమే జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్స్. ఓకేనా? వాటిని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమవుతుందా? సో వాటిని మనం ఎంప్టీ ట్యాగ్స్ కూడా అంటాం. ఓకేనా? సో మనం ఈ వీడియో చేసే ముందు అన్న నా దగ్గర ల్యాప్టాప్ లేదు, నేను ఎక్కడ హెచ్టిఎంఎల్ నేర్చుకోవాలంటే, సో నేను ముందు వీడియోలో చెప్పాను ఏమని, SPCK ఎడిటర్. ఓకేనా? ఇదొక అప్లికేషన్, దీన్ని యూజ్ చేసి మనం హెచ్టిఎంఎల్ నేర్చుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? సో హెచ్టిఎంఎల్ చాలా పెద్ద కష్టం కాదు తెలుసా, చాలా ఈజీ తెలుసా, జస్ట్ 1 అవర్లో నేర్చుకోవచ్చు నువ్వు. ఓకేనా? సో నేర్చుకుని వెళ్తే ఇక్కడ నా ఫోన్లో నేను SPCK ఎడిటర్లో చేస్తాను. మీకు లింక్ కావాలంటే ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఇక్కడ చూడండి, వన్స్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో దాని లోగో ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయని వెంటనే మీకు ఇక్కడ సార్ నేను కోడ్ ముందే ట్రై చేస్తాను, అట్లా వచ్చింది. ఓకేనా? సో నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చెప్పినట్లు ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయని చెప్పా కదా. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? సో బ్రేక్ ట్యాగు ఈ వీడియోలో వచ్చేసి నేను బేసిక్ సింటాక్స్ చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ బేసిక్ సింటాక్స్ చెప్తాను, తర్వాత వచ్చేసి నేను మొత్తం ట్యాగ్స్ మొత్తం ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో బేసిక్ సింటాక్స్ మీరు నేర్చుకుంటే సో ట్యాగ్స్ పెద్ద వరి అవసరం లేదు. బేసిక్ సింటాక్స్ ఏంటి, హెడ్, HTML. ఓకేనా? సో ఫస్ట్ డాక్ టైపు, తర్వాత HTML, తర్వాత హెడ్లో వచ్చేసి టైటిల్, తర్వాత ఇంకా క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? సో బాడీ తర్వాత క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. నేను బేసిక్గా ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాగా నీట్గా వినండి. సో ఇంకా మీరు మిగతా ట్యాగ్స్ ఆటోమేటిక్గా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్. ఎందుకు, ఇది డాక్యుమెంట్ టైప్ అని మనం మన ఫోన్కి అప్లికేషన్స్కి. ఓకేనా? ల్యాప్టాప్లో అయితే మనం దానికి చెప్తున్నట్లు అర్థం అనమాట. ఓకేనా? సో డాక్యుమెంట్ టైప్ కాబట్టి డాక్ టైప్. ఓకే, తర్వాత HTML స్టార్ట్ చేయాలి. HTML స్టార్ట్ చేయడానికి HTML అనే ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం. మీకు కావాలంటే, అర్థం కావాలంటే ఈ కోడ్ని, ఈ సోర్స్ కోడ్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ చూస్తే మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది, వీడియోస్లో క్లారిటీ లేకుంటే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డాక్ టైప్ అయిపోయిన తర్వాత HTML. ఓకేనా? సో ఈ యాప్తో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో మేనేజ్ చేసుకోండి. ఓకేనా? ఫోన్ కాబట్టి మనం మేనేజ్ చేసుకుని యూజ్ చేసుకుందాం. ఓకే, సో HTML ఇచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి యాప్లో. ఓకేనా? ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది. ఓకే, సో బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? చూడండి, HTML ఇచ్చిన తర్వాత హెడ్. ఓకేనా? దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? HTML స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ దీంతో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హెడ్ పార్ట్. ఓకేనా? తర్వాత బాడీ పార్ట్. ఓకేనా? సో హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్ అని ఉంటాయి కదా. సో హెడ్ సెక్షన్ అనేది ఆప్షనల్, మనం కావాలంటే హెడ్ సెక్షన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే అవసరం లేదు. ఓకేనా? సో మన కన్వీనియంట్ అది. తర్వాత వచ్చేసి బాడీ అనేది మ్యాండటరీ, బాడీ సెక్షన్ మ్యాండటరీ. బాడీ లేకుండా మ్యాండటరీ ఎలా వస్తుంది చెప్పు. సో అందుకోసం ఇవన్నీ నార్మల్ తెలిసి ఉంటుంది, మీ మైండ్లో జస్ట్ థింక్ చేస్తే దానికి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను బేసిక్ సింటాక్స్ చెప్తాను. సో ఇది మీరు బ్లైండ్గా, ఓకేనా? సో ఫస్ట్ డాక్ టైపు, తర్వాత HTML, తర్వాత హెడ్లో టైటిల్ తర్వాత క్లోజింగ్ ట్యాగ్స్. ఓకేనా? సో ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తాం,
హెడ్ హెడ్ ఓపెన్ చేస్తాం కదా, సో హెడ్ అక్కడ క్లోజ్ చేస్తాం, టైటిల్ అక్కడ క్లోజ్ చేస్తాం, హెడ్ అయిపోయిన తర్వాత HTML. ఓకేనా. సో అలా ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకొని తర్వాత ట్యాగ్స్ అనేవి మామూలే. ఓకేనా. సో బోల్డ్ ట్యాగు, ఇటాలిక్, ఓకేనా, టెక్స్ట్ ఫార్మేట్, ఓకేనా, ఏవి కావాలన్నా అవి ఈజీ. ఇంకా జస్ట్ మనం ఇప్పుడు బోల్డ్ అంటే ఫస్ట్ లెటర్ B కాబట్టి B, ఓకేనా. సో బోల్డ్ కోసం మనం B యూజ్ చేస్తాం. తర్వాత ఇటాలిక్ కూడా సేమ్. ఇటాలిక్లో ఫస్ట్ లెటర్ ఏంటి? I, ఓకేనా. సో ఇటాలిక్ కావాలంటే I యూజ్ చేస్తాం, ఓకేనా. సో తర్వాత బిగ్ లెటర్ అనమాట. బిగ్ లెటర్గా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కొనాలంటే సో బిగ్ అని రాస్తాం, ఓకేనా. సో ఇవన్నీ ఈజీ, ఓకేనా. సో వీటిని గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ దీన్ని నేర్చుకోండి. ఏంటి? ఫస్ట్ డాక్ టైపు, తర్వాత హెడ్లో టైటిల్ తర్వాత బాడీ అయిపోయిన తర్వాత సో బాడీ క్లోజ్ చేసి HTML క్లోజ్ చేస్తే అయిపోయి, ఓకేనా. సో చాలా సింపుల్, ఓకేనా. దీనిలో వరి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 అవర్లో నేర్చుకోవచ్చు. ఓకే, టుడే నేను బేసిక్ చెప్తున్నట్లు ఇది నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా. సో ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకొని తర్వాత నేను ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, అండ్ ఆల్సో ఇంకా డిఫరెంట్ మెయిన్ ట్యాగ్స్ ఇక్కడ ఏముంటాయి? మామూలుగా నార్మల్ ట్యాగ్స్ ఏంటి ఇక్కడ? ఇటాలిక్ అన్నిట్లు, బోల్డ్, ఓకేనా. సో బిగ్, ఇంకా టెక్స్ట్ ఫార్మాట్ ఏమైనా ఉంటాయి కొన్ని, ఓకేనా. సో ఇవన్నీ మామూలుగా నేర్చుకోవచ్చు. ఇంకా ఇమేజ్ ట్యాగ్స్, వీడియో ట్యాగ్స్, ఆడియో, ఓకేనా. సో ఇవన్నీ నేను మీకు కావాలంటే అవి చెప్తా, పర్లేదు వద్దు మాకు ఇంకా అర్థమైపోయింది, ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమైపోయింది, సో అవి అవసరం లేదంటే సో నేను ఇక్కడితో మీకు ఆపేస్తా, ఓకేనా. సో మీ కన్వెంట్, మీకు అర్థమైతే ఓకే పర్లేదు, ఓకేనా. సో ఇంకొంచెం ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పు బ్రో అంటే సో దాన్ని కూడా నెక్స్ట్ వీడియో నేను చేస్తాను, ఓకేనా. సో అది ఎందుకు చేయలేదంటే ఆల్మోస్ట్ అర్థమవుతుందని చెప్తున్నాను, ఓకేనా. ఇవంతే జస్ట్ మీరు క్లోజ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ తెలిసిపోతే అయిపోయి అంతే, ఇంకేమి ఉండదు దీంతో, ఓకేనా. సో ఆ ట్యాగ్స్ లిస్ట్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వచ్చేసి మీకు ఇంకా డిస్క్రిప్షన్లో ఎలా ఓపెన్ చేస్తాం, ఎలా కాపీ చేసుకోవాలో అలా ఉండవు కాబట్టి సో నేను టెలిగ్రామ్, ఓకేనా, మనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేశాను టెలిగ్రామ్లో, ఓకేనా. సో అక్కడ మీకు ఫుల్, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, ఓకేనా. సో నేను గూగుల్ నుంచే తీసుకున్నాను కాబట్టి అవన్నీ గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది, ఓకే. సో నేను అక్కడ మన టెలిగ్రామ్ లింకు బయోలో ఉంది, అలాగే మన ఈ వీడియోలో, ఓకేనా. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోయి అక్కడ వీక్లీ వన్స్, ఓకేనా, ఒక వీక్కి ఎండ్ ఆఫ్ డేలో అంటే సండేలో, ఓకేనా, సండే లేదా సాటర్డే నైట్, ఓకే. సో ఏదో ఒక రోజు మీటింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. సో వాయిస్ చాట్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా హ్యాకింగ్ వీడియోస్ కావాలన్నా, లేదా నాకేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇవన్నీ మీరు అక్కడ ఇవ్వచ్చు, ఓకేనా. ఈ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లేదా ఫోన్లో ఏమైనా తిక్క పనులు, ఏదైనా డీప్గా వెళ్ళాలి, ఫోన్కి కెలకాలి, ఏదైనా చేయాలి అనుకుంటారు కదా, డీప్గా టెక్నాలజీ పరంగా ఒక ఫోన్ నుంచి ఏమేమి చేయొచ్చో, ఎంత డీప్గా వెళ్ళాలో, చాలా డీప్గా వెళ్ళాలి అనే వాళ్ళకి సో బెస్ట్ సోర్స్ ఇది, ఓకేనా. సో మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉంటే నాతో జాయిన్ అయిపోండి, మనందరం కలిసి మనం చేద్దాం, ఓకేనా. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఓకే, ఇంకా ఏమైనా హ్యాకింగ్ వీడియోస్ కావాలన్నా, నాట్ ఓన్లీ హ్యాకింగ్, ఏదైనా పర్సనల్ ఇష్యూ, ఏదైనా ఎగ్జామ్ని ఎలా మేనేజ్ చేయాలి, ఓకేనా. సో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఇంకా స్టూడెంట్స్ కాబట్టి ఇలా చెప్తున్నా. ఇంకా అది లేదంటే మోటివేషన్గా ఎలా మోటివేషన్ ఉండాలి బట్ స్టార్టింగ్ వరకే, ఓకేనా. సో ఏదైనా మనం స్టార్ట్ చేసేటప్పుడు లిటిల్ బిట్ మోటివేషన్ ఉండాలి, తర్వాత డిసిప్లిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఓకేనా. సో దాని గురించి వీడియోస్ ఏమైనా కావాలన్నా, ఓకేనా. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను వీడియోస్ అయితే చేస్తాను. అలాగే నెట్వర్క్స్, ఇక్కడ నేను ప్రోటోకాల్ అన్నా కదా, అలా ప్రోటోకాల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, వాటి గురించి నేను ఫుల్ వీడియో చేస్తాను, ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నీకు తెలిసిందనుకోని ఎవరి వీడియోస్ చేయలేదు, ఓకేనా. నెట్వర్క్స్ వాటి మీద చేయలేదు, ఎవరికైనా తెలియదు అని కామెంట్ చేస్తే నేను చేస్తాను వాటి మీద కూడా, ఓకేనా. సో వైఫై హ్యాకింగ్, నెట్వర్క్ అంటే ఏంటి, ప్రోటోకాల్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటండి, సో హ్యాకింగ్లో ఎన్ని పేసెస్ ఉంటాయి, బ్లాక్ హ్యాటర్ అంటే ఎవరు, రెడ్ హ్యాటర్ అంటే ఎవరు, ఓకేనా. సో ఇవన్నీ బేసిక్స్ అని కాబట్టి నేను చెప్పలేదు, మీకు తెలియదంటే పర్లేదు, ఓకేనా. సో అవి నేను స్టార్ట్ చేసి చెప్తాను మీకు, ఓకే. సో స్టిల్ ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ వచ్చేసి ఛానల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా హెల్ప్ కావాలన్నా అక్కడ మీరు డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకే. సో థ్యాంక్స్ టు వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.